కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలపై మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని, కాంగ్రెస్ పై కేసీఆర్ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలతో గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, కానీ తాము చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తామన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని, నేరస్తులంతా ప్రస్తుతం ఎక్కడెక్కడికో పారిపోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. గతంలో సోనియాను తెలంగాణ దేవత అన్న కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ను విలన్ గా చిత్రీకరిస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, ఎల్కతుర్తి మీటింగ్ లో కేసీఆర్ అసత్యాలు మాట్లాడారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే నల్గొండ జిల్లాకి ఏం చేశారో చెప్పాలన్నారు. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నల్గొండ ప్రజలు చావు దెబ్బ కొట్టారని, అయినా ఆ పార్టీ నేతల ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు గాను 11 సీట్లు గెలిచామని, వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లను క్లీన్ స్వీప్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్ కాంగ్రెస్ విలన్ అంటావా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా? నువ్వు ఏమన్నా అన్నం తింటోనికి సోయి ఉండాలి. తెలంగాణ ఇచ్చినావు, 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు సంపాదించుకున్నావు. సగం మంది జైళ్లలో ఉన్నారు, సగం మంది అమెరికాలో ఉన్నారు. ఎవరెక్కడ దాచుకున్నాడో తెలియడు. వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది. మాకు మొత్తం దోసుక తిన్నారు. మీ ఉద్యోగాల జీతాలు ఒకటోసారికి ఇచ్చిందా? ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్కి ఇచ్చిన అమ్మ పెన్షన్ ఫస్ట్కి ఇచ్చిందా? మీ వచ్చిన తర్వాత 2 నెలకెళ్ళి పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, ఇంకా ఇవ్వవలసిన డ్యూస్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇవన్నీ కూడా ఎవరు చేసిను? దళితులు ముఖ్యమంత్రి చేస్తా, కేజీ టు పేజీ అని, డబుల్ బెడ్రూమ్ అని, ఇట్లా మేము కూడా 100 అబద్ధాలు చెప్పి తెలంగాణ ఇచ్చిన వస్తే మేము కూడా అధికారం వస్తుండే. కానీ మేము అబద్ధాలు చెప్పాం, చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, నిన్న కేసీఆర్ మాట్లాడింది కానీ, ఈ జిల్లా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడింది ఆశ్చర్యపోతా. అసలు జిల్లాలో ఇరిగేషన్ విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు? డిండి ప్రాజెక్ట్ చేసిండ్రా? ఎస్ఎల్బిసి చేసిండ్రా? మరి మీరు ఏ ప్రాజెక్టు చేయకుండా ఈ పెద్ద పెద్ద మాటలు ఏందో మా అర్థం కాదు.